శాతవాహనుల పతనంతో దక్షిణ భారతదేశం కొత్త నాయకత్వం కోసం ఎదురుచూసింది. వశిష్ఠీపుత్ర చాంతమూలుడు విజయపురిని తన రాజధానిగా చేసుకుని ఇక్ష్వాకు సామ్రాజ్యానికి పునాది వేశాడు. అతను ఆంధ్రలో ఒక శక్తివంతమైన రాజ్యాన్ని స్థాపించాడు. చామటములు వేద సంస్కృతిని పునరుద్ధరించారు. అతను అశ్వమేధ యాగం చేసి తన పరాక్రమాన్ని ప్రదర్శించాడు. అతను బ్రాహ్మణ ధర్మానికి పునర్జన్మ ఇచ్చాడు. వీరపురుషదత్తుడు ఇక్ష్వాకు వంశం కీర్తిని పెంచిన గొప్ప రాజు. అతను శ్రీలంక రాణిని వివాహం చేసుకోవటం ద్వారా అంతర్జాతీయ సంబంధాలను ఏర్పరచుకున్నారు. హిందూ మరియు బౌద్ధ మతాలకు సమాన ప్రోత్సాహాన్ని ఇచ్చారు. ఇక్ష్వాకు కాలంలో నాగార్జునకొండ దక్షిణ భారతదేశంలో విజ్ఞాన నగరంగా మారింది. ఇక్కడి రాణులు మరియు యువరాణులు బౌద్ధ స్తూపాలకు విరాళాలిచ్చారు. ఇక్ష్వాకులు సంస్కృతి, శిల్పకళ మరియు మత సహనానికి ప్రతీకలు. యెహువుల చంతములు కళ, వాణిజ్యం మరియు విద్యను సమానంగా అభివృద్ధి చేశారు. ఆయన శాస్త్రవేత్తలకు మరియు సన్యాసులకు ఆశ్రయం కల్పించారు. ఇక్ష్వాకు యుగం చరిత్రలో ఒక ఉజ్వల ఘట్టంగా నిలిచింది. వకటకులు దక్షిణాన ఆధిపత్యం చెలాయించారు. ఇక్ష్వాకులు ధర్మానికి, కళకు, మత సహనానికి ప్రతీక. వారి సంస్కృతి ఆంధ్ర చరిత్రలో అమరత్వం పొందింది. ఇక్ష్వాకుల తర్వాత దక్షిణ భారతదేశం ఒక కొత్త శక్తిని చూసింది. పల్లవుల గొప్ప శకం ప్రారంభమైంది.